పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు వెతకని ఎడల ఆయన నీకు దొరకడు. నీ పూర్ణ హృదయముతో, హృదయపూర్వకముగా, యాకోబు అదే హృదయపూర్వకముగా తన పాపములు ఒప్పుకోవడం, తాను చేసిన ద్రోహమన్నిటినీ, ప్రభువా నేను ఘోరమైన పాపిని, ఎప్పుడైతే తన హృదయం పగలగొట్టబడిందో మార్పు చెందే జీవితంలోకి వచ్చాడు. అప్పుడు ప్రభు దొరికాడు అక్కడ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవా నువ్వు వెతకాలి. నువ్వు వెతకకపోతే ఆయన నీకు దొరకడు. అందుకే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో కూడా నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను సేవింపవలను. సేవించాలి పూర్ణ ఆత్మతో. పూర్ణమైనటువంటిది, పరిపూర్ణమైన నీ జీవితం, పరిపూర్ణమైన నీ హృదయం ప్రభుకి ఇవ్వాలి. ఇక లోకము నీలోనికి రాకూడదు. లోకాశలు కానీ